మతపరమైన రిజర్వేషన్లు ఉండటానికి వీల్లేదు. ముస్లిం మతానికంటూ ప్రత్యేకించి రిజర్వేషన్లు ఇచ్చే ఆంధ్రప్రదేశ్ను ఒక ప్రయోగశాలగా మార్చారు. దాన్నే తెలంగాణ కంటిన్యూ చేస్తుంది, కర్ణాటక కంటిన్యూ చేస్తుంది. అదే విధానాన్ని మిగతా రాష్ట్రాలు కాంగ్రెస్ అనుకూల రాష్ట్రాలు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటామని చెప్పి నరేంద్ర మోడీ, అమిత్ షాలు చెప్తే దాన్ని మార్చేసి ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు తీసేస్తున్నారంటూ ప్రచారంలోకి తీసుకొచ్చి తప్పుడు ప్రచారం చేస్తూ వీళ్ళని డిఫెన్స్లో పడేసి ఆ మాట మాట్లాడకుండా చేయాలని ప్రయత్నించిన కాంగ్రెస్ విపక్షాలు. ముందు డిఫెన్స్లో పడ్డటువంటి అమిత్ షా, నరేంద్ర మోడీ మళ్ళీ అగ్రెసివ్ కొనసాగించారు. కీలకమైనటువంటిది మత రిజర్వేషన్ల మీదన క్లియర్గా ప్రశ్నలు సంధించారు. మతం ఆధారంగా ఎప్పటికీ రిజర్వేషన్లు కల్పించబోమని కాంగ్రెస్తో పాటు విపక్ష కూటమిలోని భాగస్వామి పార్టీ లిఖితపూర్వకంగా గ్యారంటీ ఇస్తాయని ఆయన సవాల్ విసిరారు. రాజకీయ లబ్ధి కోసం మత ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వడానికి కాంగ్రెస్ కుట్ర పన్నిందని ఆరోపించారు. బుధవారం గుజరాత్లోని దీపా హిమ్మత్ నగర్లో ఎన్నికల ప్రచార సభల్లో ప్రసంగించారు. తాను తమ పార్టీ బీజేపీ ఉన్నంతకాలం విద్యా ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్లకు, ఆర్థికంగా వెనుకబడిన తరగతి రిజర్వేషన్లకు పూర్తి రక్షణ ఉంటుందని స్పష్టం చేశారు. మతం పేరిట రిజర్వేషన్లను దుర్వినియోగం చేయబోమంటూ కాంగ్రెస్ హామీ ఇవ్వగలదా అని ప్రశ్నించారు. స్వార్థం కోసం రిజర్వేషన్లతో ఆటలాడతామంటే సహించబోమని హెచ్చరించారు. ఇక్కడ మోడీ ఉన్నాడన్న సంగతి కాంగ్రెస్ నాయకులు గుర్తుపెట్టుకోవాలన్నారు. రాజ్యాంగ ముసుగులో రిజర్వేషన్ల జోలికి రావద్దని చెప్పారు.